ఫార్ములా ఈ రేస్కు సంబంధించి హైకోర్టు ఇవాళ ఉదయం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏసీబీ వేసినటువంటి ఎఫ్ఐఆర్ని క్వాజ్ చేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసి ఇందులో విచారణ కొనసాగించాలని చెప్పి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సో దీని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏసీబీ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ విచారణ ఈ నెల 16న విచారణకు రావాలని చెప్పి కేటీఆర్ కూడా మళ్ళీ కొత్తగా నోటీసులు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. నిన్న సాయంత్రం ఒకసారి వాళ్ళు నోటీసులు ఇచ్చిర్రు. ఈ నెల 9వ తారీఖు నాడు విచారణకు రావాలని చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా నోటీసులు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇందులో 16వ తారీఖు నాడు విచారణకు హాజరు కావాలని చెప్పి అందులో చెప్పినట్టు అధిక బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటూ ఉన్నాయి. సో అయితే ఎందుకు క్వాష్ పిటిషన్ని కోర్టు అనేది డిస్మిస్ చేసింది అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే ఒక పిటిషన్లో ఎట్లాంటి వాస్తవాలు లేవు, అందులో అదంతా కూడా దురుద్దేశపూర్వకంగా వీళ్ళు కేసు పెట్టిరని చెప్పేసి కేటీఆర్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు 3 సార్లు కోర్టులో హియరింగ్ జరిగితే 3 సార్లు కూడా ఇదంతా కూడా కేవలం దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా తన మీద కేసు పెట్టిరని చెప్పి కేటీఆర్ కావచ్చు ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు. కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పారు. అట్లాగే దానికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా చూపించారు. డబ్బులు ఎట్లా పంపించారు, వాళ్ళు డబ్బులు అందినాయని వాళ్ళు ఇచ్చిన రిప్లై, ఇవన్నీ కూడా వాళ్ళు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కూడా కోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది పిటిషన్ అనేది ఇప్పుడు అసలైన చర్చ. ఎందుకు ఈ పిటిషన్ డిస్మిస్ చేయాల్సి వచ్చింది అంటే లీగల్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు ఏంటి అంటే ఏ పిటిషన్ కూడా ఏ ఎఫ్ఐఆర్ని కూడా ఏ కేసులో అయినా కూడా ఎఫ్ఐఆర్ స్థాయిలో క్వాష్ చేయడం అనేది ఉండదు. దాదాపు 99% ఈ స్థాయిలో అంటే ఎఫ్ఐఆర్ అయిన స్థాయిలో దీన్ని క్వాష్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఇప్పటివరకు కూడా వీళ్ళు ఎట్లాంటి ఆధారాలు కావచ్చు, నిధులు ఎక్కడైతే వీళ్ళు డబ్బులు అందినాయి అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి రికవరీలు కావచ్చు ఏవి జరగలేదు. జస్ట్ డిసెంబర్ ఎండింగ్లో దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ ఒక కేసు నమోదు చేసింది కేటీఆర్ మీద, అరవింద్ కుమార్ మీద, అలాగే బిఎల్ఎన్ రెడ్డి మీద. సో వీళ్ళ మీద 3 మీద కేసు నమోదు చేసి అప్పటి నుంచి కూడా విచారణ కొనసాగిస్తూ ఉన్నది. సో ఇప్పుడు మేము ఇంకా వీళ్ళు ముందు నుంచి కూడా వాదనలు జరుగుతున్న మొదటి రోజు నుంచి కూడా ఏసీబీ తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నది ఏంటి అంటే మేము ఇంకా విచారణ జరపాల్సి ఉన్నది, విచారణలో ఫర్దర్గా ఇంకా తేలుతాయి, ఇంకా విషయాలు బయటకు వస్తాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు బయటకు వస్తాయి, ఆ ఆధారాలు వచ్చిన తర్వాత మేము కోర్టుకు సమర్పిస్తాము. అంటే ఇంకా విచారించాల్సి ఉంది ఈ కేసుని, ఏడాదిగా మేము చేస్తూ ఉన్నాము, బట్ ఇప్పుడు ఇంకా విచారించాల్సి ఉంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు అవన్నీ కూడా ఫర్దర్గా విచారణ తేలుతాయనే ఏదైతే క్వాష్ పిటిషన్ మీద విచారణ జరిగినప్పుడు 3 సందర్భాల్లో కూడా కోర్టుకు వీళ్ళు తెలిపారు. సో ఆ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది, ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని పిటిషన్ని క్వాష్ చేసింది. సో దీని మీద కూడా క్వాష్ చేసినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు ఆయన దోషి అన్నట్టుగా కాదు, కేవలం ఇది ఒక విచారణ జరగాలి, జరిగిన తర్వాత నిజంగా అందులో తప్పు జరిగిందా లేదా అనేది తేలుతుంది, తేలిన తర్వాత మాత్రమే అప్పుడు ఆయన దోషియా ఇంకొకటి అనేది ఫర్దర్గా జరిగే హియరింగ్స్లో కావచ్చు ఫర్దర్ ఆ కేసులో బయటపడుతుంది. అప్పటి వరకు మాత్రం ఇదంతా కూడా కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. ఏదైతే వీళ్ళు కోర్టు ముందు ఏసీబీ చెప్పిందో ఇంకా విచారణ చేయాలి మేము, ఫర్దర్గా వాళ్ళను కస్టడీలోకి తీసుకోవడం కాకుండా వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారించడమా, లేకుంటే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడమా, వాళ్ళని ఆఫీస్కి పిలిచి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్, కేటీఆర్ వీళ్ళ 3 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళ పాత్ర, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమేమి చేసిన దాని మీద అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఆ డీటెయిల్స్ని బట్టి మేము ఫర్దర్గా మూవ్ అవుతాము. కాబట్టి ఈ పిటిషన్ను ఏదైతే వాళ్ళు వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఏసీబీ తరపున న్యాయవాదులు వాదించారు. సో కోర్టు కూడా దాంతో ఏకీభవించింది. సో వీళ్ళు కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు ఎట్లాంటి ఆధారాలు లేవు, నిరాధారమైన కేసు ఇది అని చెప్పి వీళ్ళు కూడా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. బట్ కోర్టు మాత్రం ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా అప్పుడు ఒకవేళ వీళ్ళు అప్పుడు ఎట్లాంటి ఆధారాలు రానప్పుడు, ఎట్లాంటి ఆధారాలు దొరకనప్పుడు వీళ్ళు కోర్టుకు క్వాష్ పిటిషన్ వేస్తే అప్పుడు దాన్ని క్వాష్ చేసే అవకాశం ఉంటుంది, అప్పుడు ఈ కేసును కంప్లీట్గా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఫర్దర్గా ఈ నెల 16న వీళ్ళు ఏసీబీ రావాలని చెప్పింది కోర్టుకి. సో ఈ గ్యాప్లోనే వీళ్ళు సుప్రీంకోర్టుకి కూడా దీన్ని సవాల్ చేయలేదు. హైకోర్టులో వీళ్ళు క్వాష్ పిటిషన్ చేశారు, దాన్ని డిస్మిస్ చేశారు, కాబట్టి సుప్రీంకోర్టులో కూడా వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఏసీబీ విచారణనే కంటిన్యూ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నది ఇష్యూలో.
అంటే ఇప్పటివరకు హైకోర్టులో ఇష్యూ నడుస్తూ ఉన్నది. దీని మీద సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది కూడా అనౌన్స్ చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగేసి సుప్రీంకోర్టులో ఒక కేవియట్ దాఖలు చేసింది. కేవియట్ అంటే వీళ్ళు ఎప్పుడైతే కేటీఆర్ అందులో పిటిషన్ వేస్తాడో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అందులో ప్రతివాదిగా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిప్రాయం తీసుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత మాత్రమే అక్కడ వాళ్ళు ఏదైనా జడ్జిమెంట్ కావచ్చు, ఏదైనా ఆర్డర్ కావచ్చు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే డైరెక్ట్గా పోయి కేటీఆర్ పిటిషన్ వేసినప్పుడు సో దీని మీద తాత్కాలికంగా స్టే ఇవ్వండి అని చెప్పేసి డైరెక్ట్గా కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు కేవియట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈయన పిటిషన్ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో దాఖలవుతుందో దాఖలైన వెంటనే ప్రభుత్వానికి నోటీసులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ కావచ్చు వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే అందులో కేవియట్ వేసిరో ఆ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చినప్పుడు వీళ్ళు ఫర్దర్గా అందులో ఇంప్లీడ్ అవుతారు, ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి వీళ్ళ వాదనలు వినిపిస్తారు. ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ హైకోర్టులో వీళ్ళు దానికి సంబంధించినటువంటి వాదనలు వినిపించారో ఇందులో ఇంకా విచారణ చేయాలని చెప్పి ఇట్లా మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వీళ్ళ వాదన వినిపించడానికి ఆస్కారం ఉంటుంది. సో దానికోసం వీళ్ళు హైకోర్టులో ఆర్డర్ రాగానే ఆర్డర్ వచ్చిన కొద్దిసేపట్లోనే సుప్రీంకోర్టులో కేవియట్ వేసారు. అంటే ముందు జాగ్రత్త, ఒకవేళ కేటీఆర్ అక్కడికి వెళ్ళి స్టే తెచ్చుకుంటే ఈ ఆర్డర్ మీద, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ మీద స్టే తెచ్చుకుంటే ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా కానీ ఫర్దర్గా ఆయనను విచారణకు పిలవాలన్నా కానీ అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళకంటే మామూలుగా ఎక్కడైనా కానీ నేరం ఆరోపించబడిన వ్యక్తి మొదట వెళ్ళి కేవియట్ వేసుకోవడమా లేకపోతే ముందు వెళ్ళి వీళ్ళు పిటిషన్ వేస్తారు సుప్రీంకోర్టులో కావచ్చు, ఇంకో దగ్గర ఇక్కడ కింది కోర్టులో అయింది కాబట్టి పై కోర్టులోకి వెళ్ళి వీళ్ళు ఒక పిటిషన్ వేసుకుంటారు, దీని మీద స్టే ఇవ్వమని అట్లా పిటిషన్ వేసుకుంటారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా వెళ్ళి పిటిషన్ వేసింది, పిటిషన్ వేసి కేవియట్ దాఖలు చేసింది. సో వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పారు. ఇది మరి వీళ్ళు ఎప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు, ఫర్దర్గా ఎప్పుడు దీని మీద హియరింగ్ వస్తుంది, తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. సో ఇక్కడ మాత్రం వీళ్ళు ఇవాళ కూడా హరీష్ రావు మాట్లాడుతూ చెప్పారు ఎక్కడ కూడా ఇందులో అవినీతి జరగలేదు, అవినీతి జరిగిన దాఖలాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు, అన్ని చట్టబద్ధంగానే నిధుల బదలాయింపు జరిగింది, ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతున్నది. ఇవాళ కోర్టు ఆర్డర్లో కూడా ఎక్కడా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయమని కానీ కేటీఆర్ తప్పు చేసిరని కానీ ఇంకొకటి ఎక్కడా కూడా అందులో లేదు. ఇదంతా కూడా కోర్టు ఏం చెప్పింది, ఫర్దర్గా విచారణ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి మేము కూడా విచారణకు సహకరిస్తామని చెప్పి హరీష్ రావు కూడా చెప్పారు. అట్లా కేటీఆర్ తరపు లాయర్లు కూడా చెప్పారు ఫర్దర్గా విచారణకు మేము సహకరిస్తాము, ఇందులో ఫర్దర్గా మూవ్ అవుతుంది తప్పితే ఎక్కడ కూడా ఇందులో వెనుకాడు వేసేదని లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైతే మళ్ళీ 16th రోజు వీళ్ళు విచారణకు రావాలని చెప్పారు. నెక్స్ట్ అట్లాగే ఈడీ కేసు కూడా ఉన్నది. ఆ ఈడీ కేసులో మరి ఎప్పుడు విచారణకు హాజరవుతారో అనేది చూడాలి. ఎందుకంటే నిన్న ఏసీబీ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు లోపలికి రానివ్వకపోవడం, లాయర్ను అనుమతించకపోవడం, తర్వాత జరిగిన పరిణామాలు ఇదంతా చూసినాం మనం. సో తర్వాత వాళ్ళు మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకొక నోటీస్ ఇచ్చారు 9వ తారీఖు నాడు రావాలని. ఇవాళ మళ్ళీ హైకోర్టు ఆర్డర్ తర్వాత 16th రావాలని చెప్పి ఇంకొక నోటీస్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం వాళ్ళు ముందు చెప్పిన స్టాండ్ మీదే ఉన్నారు. వాళ్ళు ఏదైతే ముందు ఒక మాట చెప్పారో అందులో మాత్రమే అదే చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఇంకొక కొన్ని అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే ఈ కేసులో 409 సెక్షన్ దురుద్దేశపు ఇది ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసిండు అనే ఏదైతే వీళ్ళు సెక్షన్లు పెట్టిరో ఇది సిఆర్పి పాత సెక్షన్ల ప్రకారం పెట్టిర్రు. ఐపీసీ ప్రకారము ఏవైతే ఐపీసీ సిఆర్పిసి పాత సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చట్టం మారింది, బిఎన్ఎస్ఎస్ వచ్చింది. సో ఈ బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత ఈ కేసు నమోదైంది. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ కేసు ఎఫ్ఐఆర్ అయింది. కానీ ఈ ఎఫ్ఐఆర్లో వీళ్ళు 409 సెక్షన్ అనేది పాత సెక్షన్ పెట్టిరు. సో ఈ పాత సెక్షన్ని ఎట్లా వీళ్ళు అడ్జేసిరు అనేది కూడా కొందరు అడ్వకేట్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందో ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు చట్టం ఎట్లా ఉంటే ఆ చట్టం ప్రకారమే ఆ సెక్షన్ల ప్రకారమే కేసు నమోదు చేయాలి. కానీ వీళ్ళు ఈ ఐపీసీ ప్రకారం ఎట్లా వీళ్ళు ఇలా సెక్షన్లు పెట్టారు అనేది కూడా కొందరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దాని మీద కూడా ఏదైతే 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే సెక్షన్ ఏదైతే పెట్టిరో ఆ సెక్షన్ వర్తించదు అని చెప్పి వీళ్ళు ముందు నుంచి వాదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ 409 ఐపీసీ అనేది అసలు బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐపీసీ సెక్షన్లు ఎందుకు వీళ్ళు పెట్టిరు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇదంతా కూడా ఎక్కడ కూడా నిలబడే కేసు కాదని చెప్పి చాలామంది అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నారు బయట.
ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరిగిన దాఖలాలు లేవు, అవినీతి జరిగినట్టుగా రుజువులు లేవు. డబ్బులు పంపినమని వీళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ డబ్బులు అందినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. ఇది కూడా కోర్టు కూడా అదే విషయాన్ని దాదాపు చెప్పినట్టు, అంటే విచారణ చేయమని చెప్పింది తప్పితే ఫర్దర్గా కోర్టు ఏం చెప్పలేదు. సో ఏసీబీ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. కేవలం పిలిచి స్టేట్మెంట్ తీసుకొని వదిలేస్తుందా, ఇందులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులని వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత ఛార్జ్షీట్ వేయడం, అప్పుడు ఆ లోపు వీళ్ళనేమన్నా నిజంగానే అవినీతి జరిగినట్టుంటే వీళ్ళకు ఆధారాలు లభిస్తే అప్పుడు అరెస్ట్ చేయడం, ఇట్లాంటివి ఏమన్నా చేస్తుందా, లేదు అంటే ముందే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని అప్పుడు ఇంటరాగేట్ చేస్తుందా అనేది అది ఏసీబీ మీద ఆధారపడి ఉంటుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే జడ్జిమెంట్ కాపీలో అప్పటివరకైతే జడ్జిమెంట్ చెప్పినప్పుడు మాత్రం అందులో దీనికి సంబంధించి పర్టికులర్గా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వలేదు, అరెస్ట్కి సంబంధించి కావచ్చు, మిగతా అంశాల మీద కోర్టు అప్పుడు ఇవ్వలేదు. సో ఫర్దర్గా కోర్టు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.